హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మిహిమ. ఈరోజు వీడియోలో నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది నేను వివరంగా చెప్తానండి. ఈ నేతి బీరకాయ ప్లేస్లో మీరు మామూలు బీరకాయ అయినా సరే వాడుకోవచ్చు. నేతి బీరకాయ లేనప్పుడు మామూలు బీరకాయతో కూడా సేమ్ ఇదే విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేతి బీరకాయలు అయితే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి మనకి ఎంతగా పడుతుంది. దీంట్లో నేను మామిడికాయ కూడా వేస్తున్నాను. మామిడికాయ ముక్క మనకి చింతపండు బదులు పులుపు కోసం ఇది మామిడికాయ అనేది యూస్ చేస్తున్నాను. సరిపడినంత కారానికి సరిపడా మిర్చి, కరివేపాకు కూడా తీసుకున్నాం అనమాట. ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా 2 మిరపకాయలు 3 మిరపకాయలు వేసుకున్నారంటే కారం అనేది స్పైసీగా ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది మగ్గుతూ ఉంటుంది. దానిలో 2 స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. నువ్వులు టేస్ట్ ఇవ్వటంతో పాటు మనకి నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఉంటుంది. దీనిలో మెగ్నీషియము, ఐరన్ ఉంటుంది కాబట్టి కాల్షియం యాడ్ చేయడానికి నేను నువ్వులు అయితే యాడ్ చేశాను. టేస్ట్ కూడా ఉంటుంది. వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర కొంచెం ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం వరకు మగ్గ వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటే మనము ముక్క చక్కగా టమాటో ముక్క కానీ ఇది బీరకాయ ముక్కలు కానీ చక్కగా మగ్గిపోతుంది. ఇలాగ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చారు అంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. అన్ని రకాల ముక్కలు మెత్తగా అయిపోవాలి. ఇలా కలుపుకుంటూ మెత్తగా అయిపోవాలి. ఇది బీరకాయ మనకి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. చాలామంది ఇది పౌర్ణానికే వాడుతూ ఉంటారు కార్తీక మాసంలో. మిగిలిన విడి టైంలో కూడా వస్తూ ఉంటే ఎండాకాలం వాడుకోండి, చలవ చేస్తుంది. మనం ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకున్నాము. ముక్క అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఇప్పుడు ముక్క చక్కగా మెత్తబడిపోయింది. ఇలాగా చక్కగా గుజ్జులాగా మెత్తగా అయిపోయింది. మనం వేసిన వెల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ముక్క చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము. మిక్సీ జార్లో తీసుకుని దీనికి నేను అంతకుముందు ఉప్పు వేశాను. పులుపు కోసం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి కంపల్సరీ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి చింతపండు బదులు. ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎమి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే యాడ్ చేసుకుందాము. చక్క జీలకర్ర, ఆవాలు, కొంచెం అంతా పప్పులు వేసేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని తాలింపు వేసేసుకొని దానిలో వేసేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోతుందండి. ఇది ఏ సీజన్లో అయినా సరే మనం నేతి బీరకాయ వాడుకుంటూ ఉంటే మనకి ఎండాకాలం అయితే చలువ చేస్తుంది. కంపల్సరీ వాడుకోండి. ఉన్నవాళ్ళు, గార్డెన్ ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా. సో చూడండి, కంపల్సరీ ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి